ఒక వ్యాపారి ఈ రైతు దగ్గరకు ఆవును కొనడానికి వస్తాడు. అతను ఆవును చూస్తుండగానే ఆ ఆవు తన ఒక కాలును చాపి ఆ వ్యాపారి జేబులో ఉన్న ఇండియన్ రూపీ 3 లక్షల రూపాయలను తీసి తన యజమానికి కాలుతో సైగ చేస్తుంది. రైతు సంతోషంగా ఆ డబ్బును తీసుకుని తన జేబులో దాచుకుంటాడు. అక్కడ మూత్ర విసర్జన చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు ఈ తతంగమంతా చూస్తారు. వాహ్, ఈరోజు వీడిని బకరా చేద్దాం, నువ్వు వెళ్ళి పని మొదలుపెట్టు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఇక్కడ వ్యాపారి రైతుతో, నీ జంతువు నాకు నచ్చింది, ఇది పాలు ఎక్కువే ఇస్తుంది కదా అని అడుగుతారు. దానికి రైతు, అవును భయ్యా, రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంది అని చెబుతాడు. వ్యాపారి ధర అడగ్గా రైతు 1 లక్ష రూపాయలు చెబుతాడు. డీల్ ఓకే అయ్యాక వ్యాపారి డబ్బుల కోసం జేబులో చేయి పెడితే డబ్బులు కనిపించవు. నా డబ్బులు ఏమయ్యాయి అని వ్యాపారి కంగారు పడతాడు. రైతు నాకేం తెలుసు అని అంటాడు. రైతు ఆవుతాడును వ్యాపారికి ఇచ్చి డబ్బులు వెతుక్కోమని పంపిస్తాడు. అప్పుడు రైతు మనసులో, నిన్ను అమ్మేద్దామనుకున్నాను, కాని ఇకపై నీతో ఇదే పని చేయిస్తాను అని మురిసిపోతాడు. అంతలో ఆ అబ్బాయి వ్యాపారి దగ్గరకు వెళ్ళి, నీ డబ్బులు ఎవరు దొంగిలించారో నాకు తెలుసు, కాని నువ్వు నాకు 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెబుతాడు. వ్యాపారి సరే అనడంతో ఆ అబ్బాయి అతడిని తీసుకువెళ్లి పొదల్లో దాక్కుని చూపిస్తాడు. అప్పుడే కారులో మరొక వ్యక్తి ఆవును కొనడానికి వస్తాడు. అతనితో కూడా ఆవు అదే తంతు రిపీట్ చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో చూడబోయే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చివరికి వారు ఆ రైతును పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్తారు.